నిర్మించలేదు, ఉట్టి రాయి మాత్రమే పాతి నూనె పోసి ప్రార్థించాడు అంత మటుకే. కానీ దేవుడు దాన్ని బేతేలుగా మార్చి తన ఏమైతే అనుకున్నాడు అదేది చెప్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అసలు ప్రారంభం కాక ముందుకే జరగబోయే భవిష్యత్ అంతా ఆయన ఎరిగినవాడు. దేవునికి మహిమ కలుగును గాక. పిండమై ఉండగానే పెద్దవాడు చిన్నవానికి దాసుడగుతాడని చెప్పిన దేవుడు మన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయనకేం తెలియదు అనుకొని మనం అన్నీ చేసేవన్నీ చూస్తూ ఉంటాం, నష్టపోతామని దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. సరే, ఇప్పుడైనా లేచి బేతేలుకు వెళ్ళు అన్నాడు. వచ్చాడు. దారిలో ఒక్క రోజున అందరిని పంపించాడు. ప్రాణ భయం వచ్చింది కదండి. 32:24 మనకు తెలుసు. ఒంటరి అయిపోయి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏం ప్రార్థన చేస్తున్నాడు? ఇక ఏం ప్రార్థన? నన్ను ఆశీర్వదించు. హల్లెలూయా. ఒంటరిగా ఒక్క చేతి కర్రతో యొర్దాను దాటిన నేను ఇప్పుడు 2 గుంపులయ్యానన్న సాక్ష్యం ఇచ్చిన వాడే ఇప్పుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? అంటే వస్తు వాహనాల ఆశీర్వాదం కాదని, నీవేదో నన్ను చేస్తానన్నావు, అలాగ నన్ను చెయ్యి, నన్ను ఆశీర్వదించు అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆశీర్వదించమంటే దేవుడు ఆశీర్వదిస్తే ఏమన్నాడు దేవుడు? నీ పేరు అడిగాడు, చెప్పాడు కదండి. ఎందుకు అడిగాడండి? చాలాసార్లు మాట్లాడుకున్నాం, మరొకసారి చెప్పండి. అక్కడేం చెప్పాడు నాన్నగారితో? నీ పెద్ద కొడుకుని అన్నాడు కదా. మరి పెద్ద కొడుక కాదుగా. కానీ ఏమన్నాడు? అందుకని దేవుడు నీ పేరేంటి అన్నాడు. ఒరే, ఎందుకురా ఆశీర్వాదం అంటావు? ఇచ్చాను కదా 2 గుంపులే, ఏంటే ఆస్తి ఇచ్చాను, పిల్లల్ని ఇచ్చాను, 12 మంది పిల్లల్ని, 2 భార్యలు, దాసదాసీలు అన్నీ ఉన్నాయి, మళ్ళీ ఆశీర్వాదం అంటావు? అనలే దేవుడు. అసలు నీ పేరేంటి అన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని దగ్గర అబద్ధాలు చెప్పేవాళ్ళు ఉన్నారు కదా. వద్దు, దేవుని దగ్గర కూడా అబద్ధాలు చెప్తారు. ఎన్నోసార్లు అయ్యగారు వాక్యంలో చెప్పారు. ఆయన దగ్గరికి వచ్చాక కూడా అయ్యా ఇలాగ అని చెప్పొద్దు, నా అంతరంగం నీకు తెలుసు. ఒక సమరయ స్త్రీ దేవుడు మెచ్చుకున్నాడు, నువ్వు సత్యం చెప్పావని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ యాకోబు మాత్రం సత్యం చెప్పాను, నేను యాకోబుని అన్నాడు. దేవుని మహిమ కలుగును గాక. దీవించిన తర్వాత పేరు మార్చాడు. ఆశీర్వాదం అంటే పేరు మార్చడం ఏంటండి? అంటే ఆ బతుకుని తీసి మరొక నూతన బతికివ్వడమే ఆశీర్వాదం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పాత జీవితాన్ని తీసివేసి నూతన జీవితం ఇవ్వడమే ఆశీర్వాదం. ఆ నూతన జీవితం ఉంటేనే నూతన యెరూషలేములో ఉంటాం, పరలోకములో ఉంటాం. అందుకనే పరలోకం పొందుకోవడమే ఆశీర్వాదం, కానీ వస్తు వాహనాల ఆశీర్వాదం కాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి మేము గుడికి రావాలంటే మాకు స్కూటీ కావద్దా? మాకు కారు కావద్దా? నెక్స్ట్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వద్దనడు దేవుడు. నువ్వు దేనికి ప్రాధాన్యత ఇస్తే దీని తర్వాత అవన్నీ మీకు అనుగ్రహింపబడను. దేవునికి మహిమ కలుగును గాక. సరే అండి, ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. దేవుడు తను దీవించాడు, నెమ్మదితో వెళ్ళాడు కదా. మానవుల బుద్ధిని యాకోబులో పెట్టి మనకు చూపిస్తున్నాడు అంతే. ఓకే, 33 అధ్యాయం మొత్తం తప్పే. అవునా కాదా? ఏమని దీవించాడు కదా. దేని కొరకు భయపడ్డారో ఆ భయమును విడిపించడానికి అతను ఆశీర్వదించాడు, ఆ భయం పోగొట్టాడు. అన్నయ్య నన్ను చంపుతానని వచ్చాడయ్యా, ఇక నీవే శరణ్యం, నేను తప్పు చేశాను కనుక నా బతుకు మార్చి నన్ను ఆశీర్వదించు, నాకు అండగా ఉండు అంటే మరణ భయము లేకుండా ఉండడమే ఆశీర్వాదం. ఇప్పుడు ఎవడైనా కత్తి తీసుకొచ్చి నేను చంపా, నాకు పెట్టుకుంటా నీకెందుకు అంటే నేను భయపడను. ఎందుకని? వెళ్ళిపోతాను అక్కడికి. నాకు ఆ భయంలో ఏమీ లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను ఆయన రాజ్యములో ఉంటాను, ఆయనతో కూడా ఉంటాను అన్న ధైర్యం నాకుంది. అలా ఎవరికి ఉందో వాళ్ళకి భయం లేదు. దేవుని మహిమ కలుగును గాక. అంటే ఆశీర్వాదం అంటే ఆయనతో కూడా నిత్యత్వంలో యుగ యుగాలు ఉండగలమన్న భరోసాని కలగడమే ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ ధైర్యం నీకు కలగడమే ఆశీర్వాదం.
ఆయన ఏమని ప్రార్థన చేశాడంటే, అన్నయ్య వచ్చేస్తాడు, నా సహోదరుడు వస్తున్నాడు, కత్తి పట్టుకొని వస్తున్నాడు, నన్నును నాతో కూడా నా పిల్లలను చంపునేమోనని నేను భయపడుతున్నాను. ఆ భయమును తొలగించమన్నది ఆశీర్వాదంగా ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా నీకు ఆ భయం ఉండదు పో అని చెప్పి తన పేరుని చెప్పించి నిజము ఒప్పించి ఆశీర్వదించి పంపించేశాడు. పంపించిన తర్వాత వెళ్తా ఏం చేశాడండి? చి ఏంటి అమ్మగారు ఇలాగ అంటారు? బైబిల్లో అలాంటివి ఉన్నాయా అంటారా? యాకోబులో ఉన్నాయి. గుళ్ళో నుండి వెళ్ళింది ఆలస్యం లేదు, మళ్ళీ పాతయన్నీ గుర్తుకొచ్చామనుకో శిశి అనాల్సిందే. అవునా కాదా? పాత బతుకు గుర్తొచ్చినా, పాత పద్ధతులు చేసినా అనాలా వద్దా? అరే 31 రాత్రి మొత్తం ఏడ్చావు కదరా, మరి ఫస్ట్ తారీఖున ఒక్కరోజు ఉంటే అయిపోయిందే. మరి నీకేం తెలుస్తలేదా? ఇది రెండో రోజు అంటే పాత సంవత్సరమే ఇక అనొద్దు మీరు. అందుకే చెప్తున్నా, దినదినము నూతన సంవత్సరమే, దినదినము నూతన పరచబడాలి. విలాప వాక్యములు వ్రాయబడి ఉంది, మీకు నా ఎడల దినదినము నూతనముగా వాత్సల్యం పుట్టుతుంది, అందుకే మేము నశించట్లేదు అని రాశాడు. ఆయనకు దినదినం వాత్సల్యం పుట్టాలి, నువ్వు మాత్రం రోజు పాతకనే ఉండి ఎప్పుడుకో సంవత్సరాలంతా ఆఖరయ్యాటకు అప్పుడు సంవత్సరం నూతన పరచబడి వద్దు. ఏమవ్వాలి మనము? నేను ఒక ప్రశ్న అడుగుతాను, నేను గతంలో కూడా అడిగాను అనుకుంటా. అంట్లు రోజు తోముతారా? ఇల్లు రోజు ఊడుస్తారా? ఆడవాళ్ళు ఇటు కదా, ప్రమాదం, ఇటు చూడకూడదు. తర్వాత బట్టలు, ఏ పనైనా ఏ రోజుకి ఆ రోజు, ఒంటిని ఇంటిని మొత్తం రోజు శుభ్రం చేసుకుంటాం. ఆత్మను మాత్రం తప్పు కదండి, చాలా తప్పు. దినదినము నూతన పరచబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరుక్షణం మర్చిపోయాడండి, నేను దేవుని మొహం చూశాను అని. మళ్ళా వీడికి గుర్తుండాలని ఒకడు కొట్టాడు కూడా, దెబ్బకి ఇది పోయింది. కుంటూ నడుస్తున్నా సరే గుర్తు రావట్లే. ఆడికి అసలు 7 సార్లు సాష్టంగా పడ్డాడు, 7 సార్లు మొక్కాడు, పిల్లలతో మొక్కిచ్చాడు, భార్యలతో. అబ్బా, దేవుడికి ఎంత బాధ, నాకే ఇంత బాధ అయితే మనకే ఇంత బాధ అయితే కదా. అన్నీ చేశాడు. ఎక్కడికి వెళ్ళమన్నాడు దేవుడు? ఎక్కడ రాయి పెట్టావో, సమయం లేదు కనుక నేను త్వరగా చెప్తాను, మీరు తర్వాత చదువుకోవాలి ఖచ్చితంగా. ఎక్కడ రాయిని పాతి నూనె పోసావో ఆ బేతేలు దేవుడు, నేను అక్కడికి వెళ్ళి మందిరం కట్టమన్నాడు, ఎక్కడికి వెళ్ళమన్నాడు. అంటే సగం దూరం వచ్చి సుక్కోతులో పాకలేసుకొని కూర్చున్నాడు ఏంటండి కదా. 34వ అధ్యాయంలో వచ్చేసరికి ఘోరం జరిగిపోయిందా, జరిగిపోలేదా? 35వ అధ్యాయం చదువునాను ఇప్పుడు. 35 మొదటి వాక్యం చదువు. దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టుమని చెప్పగా, యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారందరితోనూ, మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మల్ని మీరు శుచిపరుచుకొని మీ వస్త్రములు మార్చుకొనుడి, మనము లేచి బేతేలునకు వెళ్ళదము. చాలండి, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎలా జ్ఞాపకం చేస్తున్నాడో చూస్తున్నారా? నీకెక్కడ నీ అన్న దగ్గర నుండి పారిపోయినప్పుడు నేను ఎక్కడ కనపడ్డాడు ఆ బేతేలు దేవుడు? నువ్వు మరలా వెళ్ళాలి అక్కడికి. అందుకనే ఇశ్రాయేలుగా మార్చబడినను ఏమని పిలుస్తున్నాడండి? యాకోబు అని పిలిచాడా లేదా? క్రైస్తవులై ఉండి పాత పేరుతో పిలువబడడం దేవుడికి ఇష్టం లేదు, కానీ విధి లేక పిలుస్తున్నాడు. పాత పేర్లు, పాత బతుకు మనకొద్దు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరిని కాపాడుతాడు అనే కాన్సెప్ట్లో మనం మాట్లాడుకుంటున్నాం. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన ఇశ్రాయేలీయులను మాత్రమే కాపాడువాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు యాకోబు జీవితము నుండి ఇశ్రాయేలుగా మారుతారో వారికి ఆయన గ్యారెంటీ ఇస్తున్నాడు, నేను వాళ్ళను కాపాడుతానని. దేవునికి మహిమ కలుగును గాక. ఇశ్రాయేలుగా మార్చబడడానికి అడుగడుగున ప్రయత్నిస్తూనే మరల యాకోబు యొక్క చర్యలు కనబడుతున్నవి గనక దేవుడు బాధపడి ఇశ్రాయేలు అని పిలవలేక యాకోబు అని పిలిచాడు. అవునా కాదా? పిలిచి ఏమంటున్నాడు? నేను నీకు ఎక్కడ కనబడ్డాను? ఆ దేవుడిని నేను.
ఎక్కడైతే నీకు దర్శనమిచ్చానో, ఎక్కడైతే నీవు రాయిని నిలిపి నూనె పోసావో, ఎక్కడైతే లూజును బేతేలుగా మార్చి పెట్టావో, ఆ దేవుణ్ణి నువ్వు మళ్ళీ అక్కడికి వెళ్ళు అన్నాడు. వెంటనే వారి వారి వస్త్రాలన్నిటిని మార్చుకొని వాళ్ళ దగ్గరున్న దేవతలన్నీ పడేశారు. ఏమండి, వాళ్ళు నిజంగా వాళ్ళు దేవారాధికులే. లాబాను కుటుంబం, అందులో అమ్మాయిని తెచ్చుకున్నావు, మార్చుకోవాలి కదా. చాలామంది యవనస్తులు నేను మార్చుకుంటానని ఇది ఆధారం తెచ్చుకొని ఒకడు మార్చుకోడు, వీడు మారిపోతాడు. మార్చుకునే దమ్ము ధైర్యం ఉంటే నేను అడగాలి, అసలు చేయనే వద్దు. దేవుని వాక్యాన్ని బట్టి దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే సొలొమోనే పెద్ద ఉదాహరణ, మనకి ఇంకంతకన్నా అవసరము లేదు కదా. కాబట్టి ఇతను ఏమైపోయాడు, రాహేల మట చేసింది, అర్ధాంతరం అయిపోయింది. కాసేపు అయితే వస్తుంది అది. కాబట్టి మనమేం చెయ్యాలి? మార్పు చెందమ్మ, మళ్ళీ వెనకకు తిరిగి చూడకూడదు. దేనికి భయపడ్డావో ఆ భయాన్ని నుండి విడిపించినప్పుడు మరలా అతనికి మొక్కడం ఏంటి, అతని వైపు చూడడం ఏంటి? నీకు దేవుడు ఉన్నాడు కదా, ఆ భయం నీకు ఉండకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు అడుగడుగున బాధపడుతూ అదే గుర్తు చేస్తున్నాడు. 5వ వచనం మనము చదివితే, ఎప్పుడైతే బేతేలుకు వెళ్ళడానికి సమస్తమును విగ్రహ సంబంధమైన దానినంతా తీసి పాతిపెట్టి వెళ్ళిపోయారు, యాకోబు కుమారులను ఎవరు తరమలేదట. ఎందుకని? దేవుని భయము అక్కడ ఉంది గనక, వారితో ఉంది గనక వారి జోలికి రాలేదట. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడు చెప్పినట్టు చేసి అవన్నీ తీసివేసి అన్య సంబంధమైన అన్య దేవత అన్నీ తీసి ఆడబడేసి బేతేలుకు శుద్ధీకరించబడిన వారై వస్త్రములను తమ బ్రతుకును మార్చుకుని దేవుని మాట విని ఎప్పుడైతే బయటికి వచ్చారో, 9-10 వచనాలు మళ్ళా చదువుదా. యాకోబు పద్దనరాము నుండి వచ్చుచుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతనిని ఆశీర్వదించెను. అప్పుడు దేవుడు అతనితో, నీ పేరు యాకోబు, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేలు అని చెప్పి అతనికి ఇశ్రాయేలు అని పేరు పెట్టెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత మంచి దేవుడు అండి మన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ క్షణములో మార్పు వస్తే ఆ క్షణములోనే ఆయన ఆశీర్వదించే దేవుడు. దేవుని మహిమ కలుగును గాక. సాలే మారే చూద్దాం, కొన్ని రోజులు 2 రోజులు గమనిస్తా నిన్ను అన్నాడు ఆయన. ఏ క్షణములో నీ అంతరంగంలో మార్పు వస్తే ఆ క్షణములోనే నిన్ను ఆశీర్వదించుటకు నీ దగ్గరికి వచ్చే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వెంటనే మళ్ళా దర్శించి, ఇక్కడ నువ్వు యాకోబువే, కానీ నువ్వు ఇశ్రాయేలుగా నువ్వు మారావు గనక ఇక నీవు ఇశ్రాయేలువే. మీరు ఇంకా కింది వచనాలను చదివితే ఏ విధంగా దేవుని ఆశీర్వదించావు, అదంతా నీకును నీ సంతానానికి ఇస్తానని కింది వాక్యాలలో దేవుడు అభయం ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. కాబట్టి నిజముగా ఇతడు ఆశీర్వదించబడిన వాడేనని యేషావుతో చెప్పాడు. ఆ తండ్రి చెప్పాడు, అది నిజమైనది కాదని రుజువైన తర్వాత ఇది కాదు అసలైన ఆశీర్వాదం అన్న సంగతి యాకోబు ఎరిగితే నిజంగా ప్రాణ భయము లేని ఆశీర్వాదాన్ని దేవుడు ఆయనకి ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక మార్పు చెందిన ఇశ్రాయేలుగా బయలుదేరుతున్నాడు కదండి. బయలుదేరుతూ అతను ఆ దేశం చేరాడు, క్షేమంగా ఉన్నాడు, విస్తరించబడ్డాడు, ఎంతో ఎంతో అధికముగా ఆశీర్వదించబడ్డాడు. ఐగుప్తులో ఉన్నంత కాలం అతని ఆశీర్వాదం ఎంత గొప్పదో అనేక సార్లు వాక్యం ద్వారా మనం విన్నాం. లేక వెళ్ళినోడు ఇచ్చేవాడు తలొంచితే ఈయన ప్రార్థన చేశాడు. ఇక చాలు, ఆయనకి ఎంత రేంజ్ ఉందో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కరువు వచ్చి పిల్లల్ని తీసుకొని అక్కడికి వెళ్ళిన వాడు, ఒక్క మాటలో చెప్పాలి, మన భాషలో పొట్ట కూటికి వెళ్ళినోడు. ఏ రాజు స్థానములో ఆ స్థానములో ఉన్నాడో ఆ రాజు వచ్చి నిలబడితే ఈయన ప్రార్థన చేశాడు, ఆశీర్వదించి. దేవుని మహిమ కలిగిన గాక. ఇశ్రాయేలు రేంజ్ అది. దేవునికి మహిమ కలుగును గాక. యాకోబేమో పారిపోయేవాడు, ఇశ్రాయేలేమో దీవించువాడు. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఎంత పెద్ద రాజు అయినా తల వంచాల్సింది మనము ఇశ్రాయేలుగా బతికితే. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. సంఖ్యాకాండం 22వ అధ్యాయం. త్వరగా గ్రంథాలు తెరుద్దాం, సమయం అయిపోయింది.
హల్లెలూయా. ఇరవై 22వ అధ్యాయం 1-3 చదివితే, తరువాత ఇశ్రాయేలీయులు సాగి యెరికోకు ఎదురుగా యోర్దాను తీరమునున్న మోయాబు మైదానములలో దిగిరి. సిప్పోరు కుమారుడైన బాలాకు ఇశ్రాయేలీయులు అమోరీలకు చేసినదంతయు చూచెను. జనము విస్తారముగా ఉన్నందున మోయాబీయులు వారిని చూచి మిక్కిలి భయపడిరి. చాలండి. ఇశ్రాయేల్ భయపడ్డారు, ఇశ్రాయేల్ అని చూచి ఆ రాజు భయపడ్డాడు. అది కింద రాస్తే జంకిరి అన్నాడు. ఎలా మామూలు వణుకు రాలేదు వాళ్ళకు, వాళ్ళని చూస్తేనే భయపడ్డారు. ఆయన సరే బిలామును పిలిపించారు, శపించమని కోరారు. ఈ స్టోరీ అంతా మనకు తెలుసు. 23:9-10 చదువు. మెట్టల శిఖరము నుండి అతని చూచుచున్నాను, కొండల నుండి అతని కనుగొనుచున్నాను. ఇదిగో ఆ జనము ఒంటిగా నివసించును, జనములలో లెక్కింపబడరు. యాకోబు రేణువులను ఎవరు లెక్కించెదరు? ఇశ్రాయేలు 4వ పాలను ఎవరు లెక్క పెట్టగలరు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం ప్రవచిస్తున్నాడు బిలాము? ఉన్నది ఉన్నట్టు ప్రవచిస్తున్నాడు. దేవుడు ఏం చెప్పమని అదే చెప్తున్నాడు. ఇంకోటి చెప్పమని ఆయన పిలిచాడు, దేవుడు చెప్పినట్టు ఈయన చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నిజమైన ఇశ్రాయేలుగా నువ్వు బ్రతికితే గనక తిడతాకొచ్చినోడు దీవించిపోతాడు. దేవుని మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అదేంటి నేను ఇలా మాట్లాడిన ఆళ్ళు కొట్టుకు సావాలి, అడిగి తెలియదు, ఆయన బలికిచ్చాడు అంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనల్ని ఎవడు శపించలేడు. నువ్వు నిజమైన ఇశ్రాయేలుడివి గనక, ఇశ్రాయేలుగా మారావు గనక నీకు ఆ కాపుదల మాత్రమే కాదండి, కాపాడడం మాత్రమే కాదండి, అడుగడుగున నీ రేంజ్ కనబడుతూనే ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇదిగో మెట్టల శిఖం నేను చూస్తున్నాను అని ఇశ్రాయేలు ఏమంటున్నా? ఇదిగో ఒంటిగా నివసించు జనములలో వీరు. మీరు ఎక్కడున్నారో వాళ్ళు మీరు ఒంటిగా నివసించు జనంగానే ఉండాలి. మేము కాలనీలో ఉన్నామండి, కాలనీలో కలిసిపోకూడదు? నో నో. కాలనీ మొత్తం చెప్పుకోవాలి, వీరు ఒంటిగా నివసించు జనము, జనములలో లెక్కించబడరు. మరి ఒంటిగా ఉంటే కాలనీ అంతా ఒకటైతే ఏంటండి? కాలనీ మొత్తం మీ ముందు ఓడిపోవును గాక. ఆమేన్. నేను ఒంటిగానే ఆ ఊరిలో ఉన్నా, నేనే గెలిచాను, ఓడిపోవాలి. ఈ రోజు వరకు మనలను చూస్తే చెయ్యెత్తి దండం పెట్టే వాళ్ళే తప్ప మరొకటి కాదు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకని? ఇశ్రాయేలుగా బతికాం గనక. హల్లెలూయా. నేను చెప్తున్నాను, సువార్త చెప్పితే 40 మంది మారితే నన్ను చూసి 60 మంది మారారు. దేవునికి మహిమ కలుగును గాక. నా కుటుంబాన్ని నన్ను చూసి 60 మంది మారారు. మనం అక్కడ ఉన్నామంటే నిజముగా వీరు ఇశ్రాయేలీలని వినబడాలి, ఒంటిగా నివసించాలి, జనములలో లెక్కించబడకూడదు. ఏ జనాల్లో లెక్కించబడాలి? పరలోక సంబంధమైన ఆ జనముతో మనము లెక్కించబడాలి. చబలగొడు దేవుని మహిమపడదాం. మనము పరలోక సంబంధులమే కానీ భూ సంబంధులము కాము. నేను పైవాడను అన్నాడు ఆయన. ఆయన బిడ్డలు మనమేంటి? ఇంకా మన బుర్రకు అర్థం కాలేదని మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన జీవం ఎక్కడుందంట? క్రీస్తులో భద్రపరచాడు. మన ధనం ఎక్కడుందంట? ఉందా? పైన ఉందా? మీరు కూర్చుకోలేదా? మీరు ఈ మధ్య చెప్పుకుంటున్నారు, అంబానీ అంట నా పైన ధనం కూర్చుకుంటే మంచిది అంటున్నా, మన ధనం అక్కడికి పోయే ఏర్పాట్లు ఏమన్నా ఉంటే చేయమన్నాడట. యేసయ్య మార్గం తప్ప ఇంకోటి లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కనుక మనం పైవారం, మనము జనములలో లెక్కించబడం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఎస్తేరు కాలములో చెప్పారు, అన్యులు చెప్పారు, దైవ విరోధులు చెప్పారు. ఇక్కడ మన దేశములో, మన రాజ్యములో ఒక జాతి చెదరి ఉన్నది. వాళ్ళ విధులు సకల జనుల విధులకు వేరు కావాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాలనీలో ఆ ఇంటి పక్కల చుట్టుపక్కల ఒక్కదానివే కావచ్చు, కానీ నీ ఒంటిగా నివసించు జనం అని చెప్పుకున్న పర్వాలే, నిన్ను చూస్తే భయం కలగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ భయపడే ఇదన్నీ ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఆ తర్వాత దేవుడు వాళ్ళని ఆశీర్వదించదలిచాడు కనుక
అక్కడ 22:12 చదివితే, ఏమి ఎక్కడికి వెళ్తున్నావు, ఎవరిని ఇంటికి వచ్చారు అని బిలామును అడిగితే స్టోరీ మొత్తం చెప్పాడు. ఆయన రాజుగారు పంపారండి, ఎవరో వచ్చారంట, వాళ్ళ దగ్గరికి వెళ్ళమన్నాడు. వాళ్ళు ఆశీర్వదించబడిన జనము, నీవు వారిని శపించకూడదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనము నిజంగా ఇశ్రాయేలుగా బతికితే మన పక్షంగా ఆయన చెప్తుంటాడండి. హల్లెలూయా. అబీమెలెకుతో చెప్పాడా లేదా? ఆయన ఎవరనుకున్నాము? ప్రవక్త. అతడు నీ కొరకు ప్రార్థన చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దైవ భయం మనలను చూస్తే వాళ్ళకి కలుగుతూ ఉంది. దేవునికి స్తోత్రం. యాకోబు భయము ఎలాగ దైవికమైన భయం గనక ఎవరును వారిని తరమలేదు అని చదువుకున్నాం. కాబట్టి మనం మారాల్సింది ఇశ్రాయేలుగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పాతదేది మనలో ఉండకుండా ఉంటే మనం ఒంటిగా ఉన్న జనమైన మన జోలికి ఎవడు రాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా.